ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని యొక్క వాక్యం వినిచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క కృపా వాత్సల్యత చొప్పున, తన కనికరము చొప్పున, తన యొక్క అత్యున్నతమైనటువంటి మహోన్నతమైన కృప చొప్పున దేవుడు మనకి నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతా కూడా ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కనపరిచినట్లు, ఆయనకి ఇష్టలముగాను ఆయనకి ఇష్టలముగాను మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినమును అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను ప్రైజ్ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవుని చిత్తం చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం, ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చిన వాక్యమును మనం ధ్యానించుట కొరకు యెషయా పుస్తకము 48వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమన్నా వ్రాయబడుతున్నదనగా, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు అని అక్కడ వ్రాయబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయండి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి మనస్సు, మహోన్నతమైనటువంటి మనస్సు ఎటువంటిది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనగా శ్రమ నొందిన తన జనుల యందట దేవుడు జాలిపడేటువంటి దేవుడటండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. తన జనులను, తన యొక్క ప్రజలను, తన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఎన్నడూ కూడా శ్రమలో, శోధనలలో, వ్యాధిలో, ఆ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుడు వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడటండి. శ్రమ నందుతున్నటువంటి తన జనుల యందు జాలిపడి వారిని ఓదారుస్తాడట. వారు ఉన్నటువంటి శ్రమలో నుండి, పాపంలో నుండి, వ్యాధుల నుండి, ఎటువంటి కష్టంలో నుండైనా సరే దేవుడు వారిని ఓదార్చి వారిని విడిపించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. శ్రమ నొందిన తన జనులను దేవుడు ఓదార్చేటువంటి దేవుడటండి. మనకి దేవుడు వారిని ఆదరించేటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేక మార్లు మనము కూడా శ్రమలో ఉన్నప్పుడు, దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనలను ఓదార్చేటువంటి దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. మన యందు జాలిపడేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. అపవాది నీ మీదకి ఒక శ్రమనో, ఒక శోధననో, ఏదో ఒక ఇబ్బందినో, ఇరుకునో, ఒక నిందనో, ఏదో ఒక ఇబ్బంది, ఇరుకు నీకు కలుగు చేసినప్పుడు దేవుని దగ్గర నీవు యథార్థంగా, నమ్మకంగా మనం నడుచుకునేటప్పుడు దేవుడట మన మీద జాలిపడి మనలను విడిపిస్తాడటండి. జాలిపడి మనలను ఓదార్చేటువంటి దేవుడటండి మన దేవుడు. దేవునామానికి మహిమ కలుగునగాక.
కనుకనే శ్రమలో మనం అనుకోనకూడదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. శ్రమ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఎందుకు నాకు ఈ విధంగా కలుగు చేశాడు, ఎందుకు నాకు ఇటువంటి శ్రమ వచ్చింది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేను కనబడటం లేదు, దేవునికి నేను చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు, ఇటువంటి కృంగిపోయేటువంటి మాటలను మనలో మనమే అనుకుంటూ మనలను మనం బలహీనపరుచుకుంటూ ఉంటాం. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి, దేవుడే నాకు ఈ శ్రమను కలుగు చేశాడు, దేవుడే నన్ను ఈ విధంగా కలుగు చేశాడు, దేవునికి నేను అంత ఇచ్చాను, అలా చేశాను, ఇలా చేశాను, కానీ దేవుడు నాకు ఈ శ్రమను కలుగు చేశాడని అనేక మంది పలుకుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటున్నది కదా, శ్రమ నొందుతున్న తన జనుల యందు, శ్రమ నొందిన తన జనుల యందు ఆయన జాలిపడేటువంటి దేవుడు అటండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీవు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనలను మర్చిపోయేటువంటి దేవుడు కాడట. కొన్ని మార్లు మన అతిక్రమం మూలముగానే, మనకి అజ్ఞానం మూలముగానే శ్రమలలో మనం చిక్కుకుంటూ ఉంటాం. కొన్ని మార్లు ఆయన వాక్య ప్రకారం నడవకపోవటం మూలముగా, ఆయన చిత్త ప్రకారం నడుచుకొనకపోవటం మూలముగా, దేవుని మాట వినకపోవటం మూలముగా శ్రమలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడట, మన యందు జాలి పడతాడట. దేవుడు మనల్ని కనికరించేటువంటి దేవుడిగా కనపడతాడట. మనకు మరలా ఒక అవకాశం ఇచ్చి మనల్ని ఆ శ్రమల నుండి విడిపించి మరలా మనం ఆయన చిత్త ప్రకారం నడుచుకునేటట్లు, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకునేటట్లు మనకు మరలా ఒక నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యతను మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. కనుక మన ఆత్మ జీవితాల్లో దేవుని దగ్గర నమ్మకముగా మనం నడుచుకునేటప్పుడు, యథార్థముగా దేవుని దగ్గర మనం నడుచుకునేటప్పుడు మనలన్న దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టాడట. నీవు శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనమున్నా ఆయన మనలను కరుణించి మన ఎంతో జాలిపడి మనలను ఓదార్చేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి, అంత ఆశ్చర్యకరమైనటువంటి జాలి కలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కృప కొరకు, ఆయన కనికరమ కొరకు, ఆయన యొక్క అత్యున్నతమైన వాత్సల్యత కొరకు ప్రతి దినము కూడా మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉండాలి. కనుక దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ నమ్మకముగా నడుచుకున్నట్టు, ఆయన కుమారులముగా, ఆయన పిల్లలముగా మనం మార్చబడినప్పుడు, ఆయన పిల్లలముగా మనం జీవించినప్పుడు, ఆయన మాట వింటూ మనం నడుచుకున్నప్పుడు, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని విడువక, ఎడబాయక, మనల్ని ఓదార్చి మన ఎందుకు జాలిపడేటువంటి దేవుడు. కనుక అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మాట విని దేవుని చిత్త ప్రకారం దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా మనం జీవిస్తూ ఆయన రాకల్లో ఎత్తుబడే కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించినట్లుగా కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, నీ కృపలో, నీ కనికరమ చొప్పున, నీ వాత్సల్యత చొప్పున ప్రభా, మీరు మా ఎడల జాలిపడేటువంటి దేవుడు అని మీరు మాతో మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రములు. శ్రమలో ఉన్నటువంటి నీ జనులను మీరు జాలిపడి వారిని ఓదార్చేటువంటి దేవుడు అని మీరు లేఖన భాగంలో మీ యొక్క వాక్యంలో మాకు తెలియజేస్తుండగా, ఈ చివరి దినాల్లో మా యొక్క ఆత్మీయ జీవితాల్లో శ్రమలో ఉన్నప్పటికీ, శోధనలో ఉన్నప్పటికీ, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని మరచిపోరనేటువంటి ధైర్యంతో మేము ముందుకు వెళ్ళినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఏ పరిస్థితుల్లోనూ మీరు మమ్మల్ని చూస్తున్నారని, మీ దృష్టి మా యందు ఉన్నదని, మీరు మా ఎడల కనికరమును చూపెదరని, జాలిపడేటువంటి దేవుడు అని విశ్వాసంతో, నమ్మకంతో మేము సాగునట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో, కనికరంతో నింపండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని వారు దీవించి, ఆదరించి ప్రభా, నీ కృపలో వారుకున్నటువంటి కష్టంలో నుండి కావచ్చు, శ్రమలో నుండి కావచ్చు, ఇబ్బందుల్లో నుండి, ఎటువంటి పరిస్థితుల్లో, వ్యాధుల్లో, ఇబ్బందులతో వారు ఎలా ఉన్నా మీ కనికర హస్తం వారి ఎడల చాపి, మీ దయ కలిగిన హస్తం వారి ఎడల చాపి, మీరు వారి ఏందో జాలిపడి ప్రభా, మీరు వారిని ఓదారుస్తున్నందులకే నీకు స్తోత్రము. అట్టి కృపా కనికరములు మాకు అనుగ్రహించి మీ మాట వింటూ, మీ చిత్త ప్రకారముగా నడుచుకుంటూ, మీ కుమారులముగా, మీ జనులముగా మీరు అక్కడికి సిద్ధపడటానికి, మీరు అక్కడ ఎత్తుపడటానికి కృపను అనుగ్రహించమని
యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.